బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి మన ట్రావెల్ సిరీస్ లో పార్ట్ 2. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా లైక్ చెప్తే లైక్ చేసేయండి. సో లాస్ట్ వీడియో లెట్స్ ప్యాక్ విత్ మీ ఆల్రెడీ చెప్పా కదా, బోర్డ్ అనే ట్విస్ట్లు అన్ఎక్స్పెక్టెడ్ అన్ని ఎదురయ్యాయని. ట్విస్ట్లు అంటే చెప్పే ముందు మీకు చిన్న స్టోరీ కూడా చెప్పాలి. యాక్చువల్ గా ఇది నాకు అప్పటికప్పుడు తెలిసిన ప్రోగ్రామ్. సో ఇంకా బస్ కి బుక్ చేద్దామంటే టికెట్స్ లో ట్రైన్ కి కూడా రిజర్వేషన్ అవ్వదు. ఇంకా మనకి జనరల్ కి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. సరే పోనీ జనరల్ అయినా వెళ్ళేదో స్టార్టింగ్ స్టాప్ ఇక్కడ నుంచి ఉన్న ట్రైన్ లో చూసుకుంటే కొంచెం ముందే వెళ్తే అట్లీస్ట్ మనకు కూర్చోడానికి సీట్ దొరుకుతుంది కదా అని అన్ని ట్రైన్స్ అన్ని అవైలబిలిటీ చెక్ చేయగా 10 minutes to 7 o'clock కి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది. మా అమ్మ అయితే మార్నింగ్ నుంచి కాల్ చేస్తూ వార్న్ చేస్తూనే ఉంది. ప్రతిసారి శంభో శివ శంభో అంటే చేజింగ్లు పెట్టుకోకు, అసలే చాలా లాంగ్ వెళ్ళాలి కదా, కొంచెం ఎర్లీగా బయలుదేరితేనే నీకు అక్కడ ట్రైన్ అందుతుంది అంటే, అమ్మ నేను అసలు 3 గంటలకే వెళ్ళిపోతాను, ప్రశాంతంగా వెళ్ళిపోయి పడుకుంటాను, ఈవినింగ్ 7 కైనా, అమ్మకైతే 4 కి ట్రైన్ అని చెప్పాను. నేను ఆఫ్టర్నూన్ 3 కల్లా రైల్వే స్టేషన్ లో ఉందాం అనుకుని మధ్యాహ్నం 12 నుంచే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. కానీ మనం ఎన్ననుకున్నా ఏం చేసినా చివరికి అయ్యే టైం అవుతానే ఉంటది. ఆ రోజు ఇంట్లో నా పనులన్నీ ఫినిష్ చేసుకుని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని అంతా అయిపోయేసరికి నాకు ఈవినింగ్ ఇక్కడే 3 అయిపోయింది. ఇంకా నేనుండే ప్లేస్ నుంచి మెట్రోకి ఒక 40 minutes, అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఒక 40 minutes, ఎలా లేదన్నా ఒక 1.5 hour జర్నీకి పోతుంది. అట్లీస్ట్ 1.5 hour అయినా ముందు వెళ్తాలి, ఏదో ఒక సీట్ దొరుకుతుంది కూర్చోడానికైనా అనుకున్నాను. ఇంకా బయలుదేరదాం బ్యాగ్స్ ఎద్ద టైం కి మైండ్ లోకి ఏం పొరుగు దొరిందో ఏమో, ఎందుకో ఈ వీడియో చేయాలని అనిపించి మళ్ళీ లెట్స్ ప్యాక్ విత్ మీ అప్పటికప్పుడు మళ్ళీ ట్రైపోర్ట్ సెట్ చేసుకొని ఫాస్ట్ గా వీడియో తీసాను. అదే పార్ట్ 1 అనమాట, ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఇంకా వీడియో మొత్తం అయిపోయిన ఇంట్లో నుంచి బయలుదేరే టైంకి 4 అయింది. 2 hours లో ఫాస్ట్ గా వెళ్దాం, 1 hour జర్నీకి పోయినా 1 hour ముందు వెళ్దాం అనుకున్నాను. అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. లేదు అప్పుడే లేటెస్ట్ గా తెలిసిన లేట్ న్యూస్ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. సో అక్కడ స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అన్ని కూడా కాచిగూడ నుంచి మొదలవుతున్నాయి అని. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి, నేను ఉండే ప్లేస్ నుంచి మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళాలి. ఇంకా ఫాస్ట్ గా స్కూటీ తీసి ఫుల్ స్పీడ్ లో డ్రైవ్ చేసేసాను. ఇంకా మెట్రో ఎక్కిన తర్వాత చూస్తే టైం ఏమో ఫాస్ట్ గా అయిపోతుంది, ట్రైన్ అందిద్దో లేదో తెలియదు. ఇంకా వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ ఎంత దూరం అని చెప్పి మ్యాప్ పెట్టాను. నియర్లీ 8 kilometers ఉంది సికింద్రాబాద్ నుంచి కాచిగూడకి. ఇప్పుడు మీకు పెద్ద ట్విస్ట్ చెప్పనా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడకి 8 km, నేను ఉండే ప్లేస్ నుంచి కాచిగూడకి 10 km, ఆ రూమ్ దగ్గర నుంచి మెట్రోకి 8 km. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా మీకు అర్థమైందా? స్టేషన్ చేంజ్ అయిందన్న సంగతి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఆ మ్యాప్ లో డిస్టెన్స్ చెక్ చేసేది ఏదో ఇంటి దగ్గరే చెక్ చేస్తుంటే, ఇటు మెట్రోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి కాచిగూడకి వెళ్ళుంటే హాఫ్ అన్ అవర్ లో స్టేషన్ కి వెళ్ళేదాన్ని. ప్రాపర్ గా నా బండి కూడా పార్కింగ్ లో పెట్టేదాన్ని, నాకు మంచిగా సీట్ కూడా దొరికేది. కానీ టైం అయిపోతుంది అన్న హడావుడిలో ట్రైన్ ఎక్కిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పి హడావుడిగా బయలుదేరి వెళ్ళి, మా నాన్నకి ఇంకా ఈ మ్యాటర్ తెలియదు, వీడియో చూస్తే నన్ను ఎంత తిడతాడో, స్కూటీ తీసుకెళ్లి ఎక్కడ పార్క్ చేశానో కూడా తెలియకుండా ఆ మెట్రో దగ్గర అలా వదిలేసి ఫాస్ట్ గా మెట్రో ఎక్కేసి అది కూడా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డిస్టెన్స్ చెక్ చేసుకుని సికింద్రాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కాచిగూడ వెళ్ళాను. మళ్ళీ స్కూటీ అలా వదిలేసి అక్క అంటారేమో, టైం అయిపోతుంది ట్రైన్ అన్నదేమో అన్న టెన్షన్ లో హడావుడిలో ఏం అర్థం కాలేదు ఎక్కడ పెడతాను, దట్టు 1 day కదా మళ్ళీ తిరిగి వచ్చేస్తానని ధైర్యంతో అక్కడ పెట్టేసి వచ్చేసాను. మళ్ళీ కాచిగూడకు కూడా ఏం సింపుల్ గా వెళ్ళిపోలేదు. మనం మెట్రో దిగిన వెంటనే ఒక పక్క ఫుల్ వర్షం, ఒక్క ర్యాపిడో కూడా బుక్ అవ్వలేదు. ఎంత సేఫ్ వెయిట్ చేశాను, ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేస్తూ ఉన్నా సరే ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు. ఇంకా ట్రైన్ అందదులే అని అర్థమైపోయింది, మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది అనుకున్నాను. అలా వెయిట్ చేసి లాస్ట్ కి 6:35 కి ఒకటి బుక్ అయింది. కరెక్ట్ గా 10 minutes to 7 కి కాచిగూడలో ట్రైన్. ఆ వర్షంలో అన్నయ్య మినిమం హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అన్నారు. పాపం నా హడావుడి టెన్షన్ కి ఎంత స్పీడ్ గా తీసుకెళ్లారంటే కరెక్ట్ గా 1 minute ముందు స్టేషన్ లో దింపారు. ఇంక ఎలా ఉరికైనా తెలియదు స్టేషన్ లోకి మన కోసం ట్రైన్ ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఫాస్ట్ గా ముందు వెళ్ళిపోయి లేడీస్ బోగి ఎక్కేసాను. అసలు స్టార్టింగ్ స్టాప్ అని పేరుకే గానీ ఎంత రష్ గా ఉందంటే నిలబడడానికి కూడా ఖాళీ లేదు. ఫస్ట్ అయితే ఎవరో ఒక మహాన్ భావుడు అన్నారంట, జీవితం అంటే ఏంటో తెలియాలంటే జనరల్ బోగిలో ట్రావెల్ చేయాలని. అఫ్ కోర్స్ నాకు ఇది కొత్త ఏం కాదు, కానీ ఇంత లాంగ్ జర్నీ ఇంత డిఫికల్ట్ గా మాత్రం ఫస్ట్ ట్రైన్ లో ఇలా జనరల్ కి వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఈ మధ్య ఎక్కువగా బస్ నే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా ఎక్కిన తర్వాత కాసేపటికి ఒక అక్క ప్లేస్ ఇచ్చింది, తర్వాత కొంచెం సేపటికి స్నాక్స్ ఇచ్చింది, ఇంకాసేపటికి వేరే సీట్ ఖాళీ అయితే అక్కడ ప్లేస్ ఉందని చూపించింది. ఇంకంతే పైకి ఎక్కి చక్కగా నా పిల్ల ఊరుకొని ప్రశాంతంగా పడుకుంటే పొద్దున్నే లేచాను. నేను మార్నింగ్ లేచేటప్పుడు కూడా ఆ రష్ ఏం పెద్దగా తగ్గల, ఎక్కుతున్నారు మనం మాత్రం సోయ లేకుండా నిద్రపోయాం. మీరు ఎప్పుడైనా జనరల్ బోగిలో ట్రావెల్ చేశారా? చేసి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారు, ఎందుకు చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ నా డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాను. ఫస్ట్ టైం బెంగళూరులో అడుగు పెట్టాను. ఇప్పటికి బెంగళూరు అని చాలా సార్లు విన్నా కానీ మొట్టమొదటిసారి దట్టు ఒక్కదాన్నే వచ్చాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పిన తర్వాత పర్సనల్ గా అయినా ప్రొఫెషనల్ పరంగా అయినా ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగే క్వశ్చన్, ఒక్కదాన్ని వెళ్ళిపోయావా, అలా ఎలా వెళ్ళిపోయావు, భయమే లేదా, ఎలా వెళ్ళగలవు, ఒక్కదాని అమ్మాయి ఉండి అలా ఎలా వెళ్ళిపోతావు, నువ్వు తోడెవరిని ఎందుకు తీసుకెళ్లేదు, అసలు అందరి దాకా ఎందుకు, లాస్ట్ టైమే సేమ్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇలానే మా ఇంట్లో వాళ్ళు తోడెవరైనా ఉంటే వెళ్ళి ఒక్కదాని అయితే వద్దు అని చెప్పి ఆపేశారు. బట్ ఈసారి మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేసి వచ్చేసాను. అసలు నాకు ఒక విషయం అర్థమే కాదు, అంత షాక్ అవ్వడానికి ఏముంది అక్కడ. అందరిలాగా నేను అనలే అబ్బాయి అయితే ఏంటి అమ్మాయి అయితే ఏంటి, వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళారు ఇలాంటి అని నేను మాట్లాడిన, కానీ బట్ స్టిల్ అమ్మాయి అయినా మనం వెళ్ళగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం. కాకపోతే ఏంటంటే ఎలా పడితే అలా, ఎక్కడికి పడితే అక్కడ, ఏ టైంలో పడితే ఆ టైంలో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఒంటరిగా ట్రావెల్
ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు. సో మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అంటే జాగ్రత్తగా ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, క్లియర్ కట్ గా డీటెయిల్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి, పాత ఐడియా ఉండాలి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, అఫ్ కోర్స్ ధైర్యం కూడా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన సేఫ్టీలో మనం ఉండాలి. అది బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, ఎవరికైనా వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఎందుకో తెలియదు, బీటెక్ వచ్చిన తర్వాత ఒంటరిగా బతకమే ఎక్కువ అలవాటు అయిపోయింది. నా డిప్లొమా వరకు నా లైఫ్ వేరు, బీటెక్ నుంచి నా లైఫ్ వేరు. డిప్లొమా వరకు కావ్య ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి ఎంజాయ్మెంట్ అన్ని ఉండే, ఫుల్ గా ఎంజాయ్ చేసేదాన్ని, బిందాస్ గా ఉండేదాన్ని. ఒంటరితనం, లోన్లీనెస్, ఎలోన్ ఇలాంటి పదాలకి చోట్లేదు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఫుల్ టు బిందాస్ లాగా ఎంజాయ్ చేస్తూ బతికేసేదాన్ని, ఫుల్ హ్యాపీగా. ఆల్ ఆఫ్ సడన్ బీటెక్ వచ్చేసాను. మరి లాటరెంట్లీగా రావడం వల్ల రీజన్ ఏంటో నాకైతే తెలియదు. అది నా ప్రాబ్లమా, అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లమా, ఐ డోంట్ నో. అతిగా జ్ఞానం ఉండడం కూడా అసలు మంచిది కాదు. మనం ఎదిగే కొద్దిగా ఆలోచించే జ్ఞానం పెరిగిపోయింది. అసలు నాకేం అర్థమయ్యేది కాదు, నేను ఏం చదువుతాను, ఎందుకు చదువుతున్నాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను, దీనివల్ల ఉపయోగం ఏంటి. అసలే మా అమ్మ ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, దేవుడా నాకు కూతురు నువ్వు అంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాడు అని. పుట్టుకతోనే బ్రెయిన్ నిండా క్వశ్చన్స్ తో పుట్టాను, ఇంకా బుర్ర పెరిగే కొద్ది క్వశ్చన్స్ ఆబ్వియస్ గా పెరుగుతాయి కదా. అలా ఇంకా నా క్వశ్చన్స్, నా కెరీర్, వాటికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం, అలా ఏమో రీజన్ అయితే తెలియదు. రోజు రోజుకి మాత్రం ఒకటే అర్థమైంది, ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు అని. సో అలా ఇండిపెండెంట్ గా ఉండడం, ఒక్కదాన్నే ఉండడం, ప్రతిదీ నాకు నేనుగా చేసుకోవడం, అలా ఉండి ఒక పాయింట్ ఆఫ్ టైం కి వచ్చేసరికి అందరితో ఉన్నప్పుడు కన్నా కూడా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాను, ఇంకా ఎక్కువ ప్రశాంతంగా ఉంటున్నాను. ఏమో ఈ బెంగళూరు వన్ డే ట్రిప్ కి నాతో ఎవరైనా వచ్చుంటే నా జర్నీ వేరేలా ఉండేదేమో. ఖచ్చితంగా మనతో ఎవరైనా ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకదానికి కాకపోయినా ఒకదానికైనా ఏదో ఒక చిన్న విషయానికైనా ఒకరిపైన డిపెండ్ అవుతాం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి, మైండ్ ఖరాబ్ అయింది, అసలు లేనిపోని తలనొప్పులు. నిజం చెప్తున్నా, మనకన్నా బెస్ట్ కంపెనీ ఎవరు ఉండరు తెలుసా. సోలో లైఫ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుండేది. మనం ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు వచ్చే కిక్కే వేరు, అది ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. వామ్మో కూల్ కూల్ కావ్య, మన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన టాపిక్ అసలు అది కాదనమాట. బేసికల్ గా చెప్పాలంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా 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 ఇష్టం. ఈ మాట గుర్తుపెట్టుకొని మన ట్రావెల్ సిరీస్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట అంటానో లేదో చూద్దాం. ఒక్కదాన్నే వచ్చిన వన్ డే ట్రిప్ లోనే ఎంత మంది పీపుల్ ని కలిసాను, ఎంత మందితో మాట్లాడాను. ఈ మధ్య కాలంలో నేను వాగుడు తగ్గించి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళు మాట్లాడేది ఎక్కువ వినడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ నలుగురు దగ్గర ఉన్న నాలెడ్జ్ ని మనం షేర్ చేసుకోవచ్చు. కొత్త పరిచయాలు, కొత్త విషయాలు, కొత్త వాతావరణం, మనం ఇంట్రెస్ట్ గా ఉండే కొద్దీ, తెలుసుకునే కొద్దీ, ఎంజాయ్ చేసే కొద్దీ ప్రతి ఒక్కటి కూడా ఎంత అద్భుతంగా, ఎంత బాగుంటుందో. నేనైతే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న మూమెంట్ ని ఎంజాయ్ చేయడానికే చూస్తాను. అండ్ యూ నో వన్ థింగ్, ఈ వన్ డే లోనే 1 minute పరిచయాలు కూడా కొన్నిసార్లు లైఫ్ లాంగ్ పరిచయాలుగా కన్వర్ట్ అయిపోతాయి. నా లైఫ్ లో బ్లడ్ రిలేషన్స్, బెస్టీస్ ఇలా ఏర్పడిన బంధాల కన్నా అదేంటో తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా అనుకోకుండా పరిచయమైన వ్యక్తులే ఎక్కువ మంది. అసలు చెప్పాలంటే ఒక రకంగా ట్రావెలింగ్ టీచర్స్ లైఫ్ లెసన్. అందుకే మన ఛానల్ లో ఆల్ఫాబెటికల్ సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. చూద్దాం హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ ఈ వీడియోలో మనకు ఆదిత్య ఇచ్చి ఆకలి తీర్చిన ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పలేదు. తను ఎవరు ఏంటి అని అప్కమింగ్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఆటోలో ట్రావెల్ చేసిన వాళ్ళు నాతో పాటు కో క్రియేటర్స్ అనమాట. సో వాళ్ళు ఎవరో మీకు ఎవరికైనా తెలుసున్నా, ఎక్కడైనా చూస్తున్నా కామెంట్ చేసేయండి, తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను. ఇంకా నేనైతే ఫస్ట్ రైల్వే స్టేషన్ లో దిగేసిన తర్వాత ఇలా క్రియేటర్స్ ని మీట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం ఆ డెస్టినేషన్ కి స్టార్ట్ అయిపోయాము. అసలు బస్ లో ఇలా వెళ్తుంటే ఎన్ని పంట పొలాలు కనిపించాయో, ఆ వే అంతా ఎంత బాగుందంటే ఫుల్ గ్రీనరీగా, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల తోటలు, కేరళ వైబ్స్ వచ్చాయి. చాలా 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 బాగుంది. మీలో ఇంతకుముందు ఎవరైనా కేరళ వెళ్ళారా? వెళ్తే అక్కడ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లు ఏంటి, ఏమేమి చూడొచ్చు, ఎలా ఉంటుందో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్. ఎందుకో ఏంటో కూడా మీకు ముందు తెలుస్తుంది. అసలు నాకైతే ఈ ప్లేస్ ఎంత బాగా నచ్చిందో. రోడ్డు పక్కనే పెద్ద పెద్ద పనస చెట్లు, ఎంత పెద్ద పెద్ద పనసకాయలు ఉన్నాయడానికి. ఇంకా హైలైట్ ఏంటంటే మల్బరీ చెట్లు ఉంటాయి కదా, అవి ఇంత ఫేమస్ అని, ఇంత కాస్ట్ అని, వాటికి ఇలా ఒక పేరు ఉందని కూడా మాకు తెలియదు. అవి ఏంటంటే మా ఇంటికి ప్రహరీ గోడలాగా వాడేవాళ్ళం. మా ఇంటి చుట్టూ గోడ ప్లేస్ లో ఒక దడిలాగా మొక్కలను పెంచేవాళ్ళం. వాటిని మేము పిచ్చి మొక్కలు అనుకునేవాళ్ళం. మా కాయలు ఎవరైనా తింటున్నా తినిచ్చేవాళ్ళం కాదు, పిల్లలు తెక్కోసుకొని తినేవాళ్ళం. ఇంక ఇక్కడైతే వాటిని ఏకంగా తోటలే వేసి పండిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది నాకు అవి ఒక మల్బరీ ఫ్రూట్స్ అని, అవి ఇంత కాస్ట్లీ అని, దాని వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. నేను మా చెల్లి వాటిని చూసి ఎంతలా నవ్వుకున్నాము మొన్న. ఆ వ్లాగ్స్ అని కూడా సూన్ అప్లోడ్ చేసేస్తాను. సారీ, సో సారీ, మీకు చాలా లేట్ చేసేస్తాను. ఇక నుంచి రెగ్యులర్ గా పక్కా, ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తున్నాను, డే బై డే పాసిబిలిటీ ఉంటే ఎవ్రీ డే ఒక లాంగ్ వీడియో పెడతాను. ఇన్ కేస్ లాంగ్ వీడియో పెట్టలేకపోతే ఎవ్రీ డే 2 షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు కామెంట్ డౌన్. మీకు ఏ కంటెంట్ కావాలో నెక్స్ట్ ఏ వీడియోస్ చేయమంటారో కామెంట్ చేసేయండి. అండ్ దెన్ పోతే చెప్పడం మర్చిపోయాను, ఎవ్రీ మంత్ ఒక కోర్స్ అన్నా కదా, ఫస్ట్ యోగాతోనే స్టార్ట్ చేస్తున్నాము. ఈ మంత్ యోగా కోర్స్ లాంచ్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 1 hour పాసిబుల్ అవుతుంది. మా హెల్త్ కోసం మేము చేస్తాము అనుకున్న వాళ్ళు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు, పర్ మంత్ 300. లేదు మార్నింగ్ మాకు కుదరదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా కోర్స్ తీసుకోవచ్చు. అప్రాక్స్ నియర్లీ ఒక 10 వీడియోస్ వరకు ఉంటాయి, అందులోనే అన్ని కవర్ అయిపోతాయి. మీకు వార్మప్, సూర్య నమస్కారాలు, అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చినా తగ్గడానికి, ఒకవేళ ఏమీ లేకపోతే రాకుండా ఉండడానికి అందరూ చేయగలిగే యోగాసనాలు. ఇదైనా సరే 300 రూపీస్. ఆల్మోస్ట్ మన కోర్సెస్ అన్ని కూడా సేమ్ ప్రైస్ లోనే ఉంటాయి. అంతకన్నా నేను ఎక్కువ కూడా పెట్టాలనుకోవట్లేదు, బికాస్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్ లాగా నాకు చేయాలని ఉంది. అందరిలాగా బయట అన్ని వేలు ఫీజులు పెట్టేసి అలా చెప్పాలనుకున్నప్పుడు మీరు ఇంకా బయట తీసుకొని జాయిన్ అవుతారు కదా, నా దగ్గర జాయిన్ అవ్వడం దేనికి? సో అందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఏదో ఒకటి సాధించాలి, చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుని ఇలా బయట డబ్బులు కట్టి వెళ్ళి నేర్చుకోలేక ఉన్న వాళ్ళందరి కోసం ఒక మినిమం ప్రైస్ జస్ట్ 10 రూపీస్ పర్ డే, మంత్లీ 300 తో కోర్సెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కోర్స్ యోగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పైన ఉన్న నెంబర్ కి, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని షార్ట్స్ లో చెప్తాను. అండ్ ఫైనల్ గా మేము వచ్చింది అయితే ఈ టెంపుల్ కోసం.
కోసమే. ఇది ఇలాంటి నార్మల్ టెంపుల్ కాదు, చాలా ఫేమస్ అండ్ ఎన్నో ప్రత్యేకతలు ఉన్న టెంపుల్ అన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా తీరని కోరికలు కూడా ఇక్కడికి వస్తే తీరిపోతాయంట. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇలా బుట్ట కడితే పిల్లలు పుడతారంట. హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఫ్యామిలీలో ఇష్యూస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందంట. అండ్ ఎలాంటి నరదృష్టి, మన మీద ఎవరికైనా పగున్నా, పాత కక్షలు లాంటివి ఇంకా ఏమున్నా సరే ఇక్కడికి వస్తే అన్ని కూడా తొలగిపోతాయంట. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టెంపుల్. ఇంకా క్లియర్ గా రిమైనింగ్ అన్ని కూడా నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఏంటక్క అన్ని షార్ట్ అంటున్నావు అనుకోవద్దు. ఏం చేద్దాం, కొన్నేమో షార్ట్స్ లో పెట్టాలి, కొన్నేమో లాంగ్ వీడియోస్ లో పెట్టాలి. షార్ట్స్ చూసిన వాళ్ళు అన్ని లాంగ్ వీడియో అంటావు ఏంటి అంటారు, లాంగ్ వీడియోస్ చూసిన వాళ్ళు అన్ని షార్ట్స్ అంటావు ఏంటి అంటారు. ఏదైతే ఏముంది, ఓవరాల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదైనా చెప్పేది నేనే, మన ఛానలే కదా, చూసేయండి. అదే చేత కొంచెం లైక్ చేసేయండి. ఈ టెంపుల్ ఏంటో, దీని వివరాలు ఏంటో, మీకు ఇంకేదైనా అనిపించింది, అసలు మీకు ఏది వస్తే అది కామెంట్ చేసేయండి. నచ్చితే ఎవరికైనా సజెస్ట్ చేయాలనిపిస్తే వీడియో షేర్ చేయండి. పోయేదేముంది, 4 వ్యూస్ ఇంక 2 సబ్స్క్రైబర్లు పెరుగుతారు, మన ఫ్యామిలీయే కదా పెరిగిద్ది, అంతేనా? ఇంకేం మరి చెప్పడం మర్చిపోయాను. మేము వచ్చిన పని అయితే అయిపోయింది, తిరిగి వెళ్ళాలి నెక్స్ట్ వీడియోలో. కానీ అనుకోని ట్విస్టులతో మలుపు తిరిగిందన్న కదా, సో అనుకోకుండా ఈ జర్నీ అనేది 10 days వరకు ఎక్స్టెండ్ అయింది. సో హింట్ వచ్చేసి నేను రిటర్న్ హైదరాబాద్ రాలేదు, అలానే బెంగళూరులోనూ ఉండలేదు. సో ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు ఎక్స్టెండ్ అయిందో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేసేయండి, చూద్దాం ఎవరైనా కరెక్ట్ గా చెప్తారేమో. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తో నెక్స్ట్ ట్రావెల్ సిరీస్ పార్ట్ 3 తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. కావ్య, మీ ఇంటి తెలుగు. లవ్ యూ ఆల్. బై బై.